తయోదస్మజ్జుహురాణమేనో భూయిష్టాం తే నమ ముక్తిం విదేమ. అందరూ అనండి. ఏ సవిత ప్రకాశ స్వరూప మా నుండి దుర్గుణములను దుర్వ్యసనములను దూరము చేసి మంచి గుణములను మాకు ప్రసాదించుము. ఏ పరమేశ్వర బ్రహ్మచర్యాది వ్రతములను ఆచరించినట్లు మా బుద్ధిని మంచి మార్గం వైపు ప్రేరేపించుము. ఎదుటివారి బుద్ధిని మా బుద్ధిని మంచి మార్గం వైపు ప్రేరేపించుము. మా వల్ల ఇతరులకు కానీ ఇతరుల వల్ల మాకు కానీ కష్టము నష్టము దుఃఖము ఉనర్చకుండా వారి బుద్ధులను మా బుద్ధిని మంచి మార్గం వైపు ప్రేరేపించుము. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సూర్యుని కన్నా ముందు లేస్తే సూర్యబలం వచ్చురా. సూర్యుని కన్నా వెనకలేస్తే మనిషి బలం చచ్చురా. ఇది నిజమైనటువంటి సూర్య ఉపాసకుల లక్షణం. మనం ఈరోజు అగ్నిని పరమేశ్వరుడికి ముఖం లాంటిది అగ్ని. ముఖము అంటే నోరున్న దేవుడికి నైవేద్యం పెట్టాం, కానీ నోరు లేని దేవుళ్ళకి మాత్రం ఎన్నో పెడతాం. తినిన వాడికి ఏం పెడితే లాభమండి? మరి అగ్ని పరమేశ్వరుడు ఉపకారం చేద్దామా పరోపకారం చేద్దామా? పరోపకారమే పరమార్థ శరీరం. ఎవరైతే పరోపకారం చేస్తారో వారు జీవించి ఏం చేస్తారు? పరోపకారం చేయని వాళ్ళు ఏం చేస్తారు? జీవించి మరణిస్తారు. కానీ పరోపకారం చేసేవాళ్ళు మరణించి జీవిస్తారు. మరి మీరు పరోపకారం చేస్తూ అక్షరయాగంలో మీరు అక్షరయజ్ఞంలో మమేకమై గొప్ప తాత్వికులు కావాలని మీరందరూ మంచి ఆత్మధైర్యం కోల్పోకుండా సమాజానికి అక్షర విలువలు పండించాలని కోరుతూ మనం ఈరోజు కామదహన మహోత్సవం చేసుకుంటున్నాం. కరోనాకు మందు ఉంది, క్యాన్సర్కు మందు ఉంది, కానీ ఈర్ష్యాసూయులకు మందు లేదండి. ఉందా? లేదు. మరి ఈర్ష్యాసూయాలు పోవాలి, మనలో కల్మశాలని కడిగేసుకోవాలా? మనమందరం ఏక మనస్కులం కావాలి. సంఘం అయితేనేమి, సంస్థ అయితేనేమి, ఏదైతేనేమి ఏక మనస్కులు అయినప్పుడే ఆ సంఘం ముందుకు పోతుంది. ఏక మనస్కులు కాకుంటే అన్య మనస్కులైతే ఆ సంఘం యొక్క ఆలోచనలు విభిన్నంగా అయితే చిన్న భిన్నమైపోతుంది. కనుక మీరు పాత్రికేయులు మిత్రులు కనుక, సరస్వతీ పుత్రులు కనుక మీరందరూ ఏక మనస్కులై సంఘాన్ని ఒక బలోపేతం చేస్తూ ఇందూరునే కాకుండా తెలంగాణ అర్థం కాకుండా భారతదేశంలో కూడా మీరు ఇందూరు పాత్రికేయుల సంఘం అంటే ఒక విలక్షణతను ఆపాదించాలని కోరుతూ, భగవంతుడు మీ అందరికీ ఆయుష్ కావాలని కావాలని కోరుతూ, మీ అందరూ నిరోగులుగా ఉండాలని, ఆయుష్మంతులు కావాలని, యశోమంతులు కావాలని, కీర్తిమంతులు కావాలని ఆ పరమేశ్వరుని నేను మీకు ముఖస్థుతిగా ప్రార్థిస్తూ మీరందరూ గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా జనరేషన్ కుటుంబాలందరూ ఆయురారోగ్యంగా ఉండాలని కోరుతున్నాము. మరి మీరందరూ ఆయురారోగ్యం ఉన్నప్పుడే సమాజానికి ఒక దిక్సూచి, ఒక నావ లాంటి వాళ్ళు కనుక మీరు చక్కని నావికులు కావాలి సమాజానికి. ఈ సమాజం అనే నావకు ఒక నావికులైనప్పుడే ఈ యొక్క గమ్యమనే మోక్షం చేయడానికి మీరు ఆస్కారం ఉంటుంది. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇది చెప్తుంది. హోలిక దహనం అంటే మనలో ఉన్నటువంటి రాక్షసులు ఉంటారు. అసలు హోలీ అంటే ఏంటిది? అసలు కామదహనం అంటే ఏంటిది? మనటువంటి చెడును దగ్ధం చేసుకోవడం. మరి ఎలాంటి చెడును దగ్ధం చేసుకోవాలా? ఈ కామదహనం అంటే మనటువంటి ఒక కామక్రోధ లోభ మదమత్సర్యాలు 6 శత్రువులు ఉన్నవి. ఈ 6 శత్రువులు మన అందరినీ వెంటాడుతున్నటువంటి శరీరంలో 6 పాములు ఉంటాయంట. మరి ఈ 6 పాములు మనం ఎప్పుడు వెంటాడుతూ మన జీవితాన్ని నాశనం చేసి ప్రయత్నం చేస్తాయి. మరి ఈ 6 పాముల మెడలు వంచినప్పుడే మనం పరిపూర్ణ మానవులుగా రాణిస్తాం. ఏంటివి 6 పాములు? కామ క్రోధ లోభ మదమాత్సర్యాలు. ఈ 6టిని ఎవరైతే జయిస్తారో వారు పరిపూర్ణ మానవులు. మరి కామదహనం అంటే అదే. మనటువంటి ఈ యొక్క 6 యొక్క దుర్గుణాలను, 6 యొక్క వ్యామోహాలను దగ్ధం చేసినప్పుడే, ఆ హోలికాసురుడు దగ్ధమైనప్పుడే మనం నిజమైనటువంటి హోలీ, నిజమైనటువంటి వసంతోత్సవం జరుగుతుంది. ఎందుకంటే గ్రీష్మ ఋతువు ప్రారంభమయ్యే దశలో మనము ఆకురాలే కాలం వస్తుంది. ఇప్పుడు ఆకురాలే కాలం గడిచిపోయింది, ఇప్పుడు గ్రీష్మ ఋతువు వస్తున్నది. మరి ఈ గ్రీష్మతాపం తట్టుకోవాలంటే ఈ హోలీ ఉత్సవాన్ని మనం జరుపుకుంటాం. అది ఎట్లా చేసుకుంటున్నామంటే వైజ్ఞానిక ప్రక్రియగా యజ్ఞం ద్వారా. హోమావళి అంటే అంటే యజ్ఞముల వరుస, దీపావళి అంటే దీపాల వరుస అన్నట్టు హోమావళి అంటే యజ్ఞాల ద్వారా మనం చేసుకుంటాం. కనుక కామదహనం చేసుకుంటూ నీటితో శుద్ధమైన పదార్థాలతో మనం అగ్నికి ఆహుతిచ్చి ప్రకృతి పర్యావరణ హితం కాలుష్య హతం, ఇది రామబాణం లాంటిదండి. మరి ఇలా చేస్తే ఏమైతే అంటే వచ్చే గ్రీష్మతాపం కూడా మనకు ఎలాంటి హాని కాకుండా, మన శరీర రుగ్మతలు రాకుండా మనమందరం ఆరోగ్యంగా ఉండడం కోసము మన ఋషులు మునులు ఏ సంస్కారంతో ప్రారంభించారో అదే సంస్కారంతో మనం ప్రారంభిస్తున్నాము. ఇది దాదాపు ఆర్య సమాజ నేతృత్వంలో 60 సెంటర్లలో మనం చేస్తున్నాము.
ఇది ఇప్పుడు కూడా మార్పు జరగడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే క్యాన్సర్ బీమారి తగ్గడం అంటే ఒకేసారి తగ్గదండి. అది ఎన్నో డోసులుగా తీసిన కొద్దీ అది ఆ క్యాన్సర్ అనేది తగ్గిపోతుంటుంది. అదేవిధంగా ఈ సమాజానికి పట్టిన బీమారి పోవాలంటే కొంచెం సమయం పడుతుంది. కనుక ఇప్పుడైనా ఆలోచన పరులు బుద్ధిమంతులందరూ ఒకే ఏకమనస్కులై మనమందరం వీధిలో ఇలాంటి కామదాన సంస్కారం వైజ్ఞానికంగా చేసుకోవడం అనేది ముదావాహము. ఇది మీ అందరూ చేసుకుంటున్నందుకు మీరు చరితార్థులు కావాలని, కృతార్థులు కావాలని, పరమేశ్వరుడికి ఒక పాత్రులు కావాలని మీ అందరికీ నేను జర్నలిస్టులందరికీ వారి యొక్క కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యంగా ఉండాలని పరమాత్మను ప్రార్థిస్తూ ఈరోజు మనం కామదాన యజ్ఞాన్ని మీ అందరి తరఫున నేను మీ అందరికీ వినయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను మర్యాదపూర్వకంగా
కామదహన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈ కామదహనం యొక్క ముఖ్య ఉద్దేశము విశ్వాని దేవ సవితరు ధృతాని పరాసువ యద్భద్రం తనహాసువ అని వేదమంత్రం చెప్తుంది. మనిషికి దుర్గుణములు దుర్వ్యసనములు ఇవి రెండు కవల పిల్లలు లాంటివి. ఈ కవల పిల్లలు ఎవరైతే దుర్గుణములు ఉంటాయో దుర్గుణముల ద్వారా సమాజం శిథిలమవుతుంది, దుర్వ్యసనముల ద్వారా శరీరం శిథిలమైపోతుంది. కనుక ఈ రెండు ఉండకూడదని పరమేశ్వరుని ఆరాధిస్తూ ఈ కామదహన మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. చెడు కర్మలను మనము దగ్ధం చేసి మంచిని 10 మందికి పంచే విధంగా చేసినప్పుడే కామదహనం యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరుతుంది. మరియు గ్రీష్మతాపం తట్టుకునే శక్తిని యుక్తిని కావాలని మనం చేసుకోవడము. మరి గ్రీష్మతాపం నుండి రక్షించబడాలంటే ఈ హోమావళిని మనమందరము ప్రతి ఒక వీధిలో ఈ కామదహన మహోత్సవాలను చేస్తున్నాము. ఆ ఉత్సవాలకు భాగంగానే మనము ఆకురాలే కాలం నుండి పడితే ఈ గ్రీష్మతాపం వచ్చే తరుణంలో ఆమని వసంతం వచ్చేంతలోపు మనము గ్రీష్మతాపం తట్టుకునే శక్తిని ఆ పరమేశ్వరం అందరూ కలిగించాలంటే ఈ హోమావళిని నిర్వహించుకున్నప్పుడే సాధ్యమవుతుంది. కావున మనమందరము కృతార్థులంకై పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. జీవితం అనేది ఒక మంచు, అది కరిగిపోకముందు 10 మందికి పంచు, అప్పుడే మన జీవితాన్ని మనం సార్థకత చేసుకున్న వాళ్ళం అవుతాము. ఈ కామదహనాన్ని మనమందరము ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇందూరు నగరంలో ఆర్య సమాజ నేతృత్వంలో 60 కేంద్రాలలో మనం నిర్వహించుకుంటున్నాం. కావున ఇది మార్పు మంచితనానికి ఏతువవుతుంది. కనుక ఇలాంటి సంస్కారాలు, ఇలాంటి పండగనంటేనే సంస్కరించబడేది. గతంలో చెత్తాచెదారంతో కాల్చి మనము పర్యావరణాన్ని హతం చేసేవాళ్ళము. కనుక ఇప్పుడు పర్యావరణం హితం కోసము రామబాలం లాంటి యజ్ఞాన్ని మనం చేస్తూ సమాజం యొక్క ఉన్నతిని కాంక్షిస్తూ ఈ కామదహన మహోత్సవాన్ని ఏతుబద్ధంగా వైజ్ఞానిక ప్రక్రియగా యజ్ఞం ద్వారా నిర్వహించుకోవడం అనేది ముదావాహము. ఇది సమస్త మానవాళికి ఇది గొప్ప శ్రేయోదాయకంగా భావిస్తున్నాము. కనుక ఇలాంటి కామదహన సంస్కారాలను మనము చేసుకున్నప్పుడు మాత్రమే మనకు వచ్చే గ్రీష్మ ఋతువు, వచ్చే ఎండాకాలము మనందరికీ దాని ఉపశమనం కలగాలంటే ఇలాంటి యజ్ఞాలు ఎన్నో జరగాలి. జరిగినప్పుడే మనకు ప్రకృతిలో సమతుల్యత వస్తుంది. ఆ సమతుల్యం ద్వారానే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాము. మన ఇందూరు నగరంలో ఉన్నటువంటి అందరూ ఐశ్వర్యవంతులు కావాలని, పంటలు చక్కగా పండాలని, మన పిల్లలు చక్కగా ఎదగాలని, మన యొక్క సంతానం మార్గదర్శకంగా ఉండాలని, మనం ఆయురారోగ్యంగా ఉండాలని కోరుతూ మన ఇందూరు నగర ప్రజలందరికీ మరోసారి ఆర్య సమాజం తరపున మేమందరము మీ అందరికీ కామదహన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రేపు వసంతోత్సవం మనం అందరము మంచి రంగులతో, మంచి పర్యావరణ హితం కోసం పాటుపడే రంగులను మనం వాడుకుందాము. అలాంటి రంగులని చల్లుకొని ఆరోగ్యంగా జీవిద్దాము, అష్టైశ్వర్యాలను పొందుదాము, పరమేశ్వరుని కృపకు పాత్రలు అవుదామని ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ఓం నమస్తే, ధన్యవాదాలు. ఉత్సవ వేడుకల్లో భాగంగా హోలీ పండుగ కార్యక్రమంలో భాగంగా కామదహనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ పండుగను నిర్వహిస్తాం. ప్రతి ఏటా రంజాన్, క్రిస్మస్ వేడుకలు, అదేవిధంగా హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా రేపు అనగా సోమవారం హోలీ దహనం తర్వాత జరిగే ఉత్సవాల్లో మా ప్రెస్ క్లబ్ సోదరులు, మిత్రులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఈ హోలికా దహనానికి ఒక చరిత్రాత్మక ఒక ప్రాముఖ్యత ఉంది. దాంట్లో మనకు 2 కథలు స్ఫూరిస్తాయి. ఒకటి ఇది భాగవతంలో ఒకటి, మళ్ళీ ఒకటి హిరణ్యకశపుడి చరిత్రలో ఈ పండుగ గురించి చర్చించడం జరిగింది. శ్రీకృష్ణుని చంపేందుకు ఆయన మామ అయిన కంసుడు ఆయన సొంత సోదరి అయిన హోలికని అయింది. ఆయనకు ఒక వరం ఉంటుంది, హోలిక అనే ఆయనకు వరం ఏముంటుందంటే ఆమెకు అగ్నికి ఆహుతి కాదు అనే ఒక వరం ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు అంటే ఈ శ్రీకృష్ణుని కూడా చంపాలన్న ఒక కోరికతోటి ఆయన తీసుకుపోయి అందులో హోలిక దానంలో చేయాలని చూస్తారు. ఇంకోటి హిరణ్యకశపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని నారాయణ జపాన్ని మానాలని ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆయన విఫలం కావడంతో ఆయన ఏం చేస్తాడు, సేమ్ హోలికాసురుడైన ఒక రాక్షసుని ఆశ్రయించి ఈ దహనం కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాకపోతే అందులో అసురులు బాస్తారు, దేవతలు అని వాళ్ళ వరంతో ఉన్న వాళ్ళందరూ బతికి బయటపడతారు. ఈ పండుగను ఆ ఉద్దేశం గురించే సంస్కృతిలో భాగంగా మన పండుగలు నిర్వహించుకునే పద్ధతిలో అదే క్రమంలో హోలీ పండుగకు ముందుగా ఒకరోజు ముందు కామదహనాన్ని చేస్తాం. మనం కామదహనం ఏంటంటే
ప్రకృతిలో ఉన్న ఎన్విరాన్మెంట్ని పరిరక్షించడానికి సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రోక్తంగా వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు పెట్టిన సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ వస్తున్నాం. కాలక్రమేణా ఆ సంస్కృతులు, ఆ సాంప్రదాయాలు, పద్ధతులు రూపాంతరం చెందుతున్నాయి. కానీ ఇటువంటి కార్యక్రమాలు మన హైందవ సంస్కృతి ప్రకారంగా మన పండుగలు, మన పబ్బాలు, వి సేవ్ అవర్ ట్రెడిషన్ అనే పద్ధతిలో మన ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడు కూడా నిర్వహిస్తున్నాం. ఈసారి కొంచెం ప్రత్యేకంగా పెట్టినాం. ఇంతకుముందు మన సిద్ధాంతులు గారు ఆయన చెప్పారు, తిరుమల శ్రీనివాస్ గారు కూడా ఏ రకంగా ఏం చేస్తున్నాం మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూడా చెప్పిండు. దానికి సంబంధించిన నేపథ్యం ఏంటి, ఈ రకంగా పెట్టి ఇప్పుడు నెయ్యి ఇవన్నీ వేసి ఒక అగ్నిని మనం ఉత్పత్తి చేస్తే ఆ అగ్ని ఎన్విరాన్మెంట్ని కాపాడుతుంది అనేది ఒక సైంటిఫిక్ ఆధారాలు మన పూర్వీకులు ఋషులు చెప్పిన దానిపై దాంట్లో భాగంగానే ఇక్కడ హోలీ కామదహనం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మన ప్రెస్ క్లబ్ మిత్రులు అందరూ చాలా ఉత్సాహంగా, పిల్లలు పెద్దలు అందరూ పాల్గొన్నారు. అదేవిధంగా మన ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా రేపు పొద్దున ఉదయం జరిగే హోలీ వేడుకల్లో కూడా అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. జిల్లా ప్రజలకు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.